ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నాం. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి వికలాంగుల అందరూ కలిసి నిర్వహించినటువంటి సభకైతే సోషల్ యాక్టివిస్ట్ వసుధ గారు రావడం జరిగింది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఒక మహిళ అయి ఉండి మిగతా వాళ్ళందరినీ ఆమె విమర్శించిన వ్యాఖ్యలను ఎట్లా చూసుకోవచ్చు ఆమె? యాక్చువల్లీ ఇది తీవ్రంగా ఖండించాలి మనం. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్ అంటేనే ఒక వివక్షత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి హోదాలో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకు కూడా ఇంత చిన్న చూపు ఉండడం అనేది నిజంగా ఒక ఎలా దాన్ని తీసుకోవాలనేది కూడా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే కనుక ఒక ఒక వర్గానికి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిసేబిలిటీ చెప్పేది, అంటే ఒక మార్జినలైజ్ సెక్టర్స్కి కోటాస్ అవసరమా, అంటే ఒక అప్పర్ క్లాస్ వాళ్ళు మాత్రమే అన్నిటికీ ఎలిజిబుల్, ఈ మార్జినలైజ్ సెక్టర్స్ ఎలిజిబుల్ కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డిజేబుల్ కమ్యూనిటీ, ఇట్స్ అబౌట్ ఆల్ మార్జినల్. ఈరోజు డిజేబుల్ వాళ్ళని అంటారు, రేపు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని అంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదైనా ఉంది కోట అనేది వదిలేయాలని, ఆమె కూడా ఒక ఉమెన్ కేటగిరీ కోట కిందే తెచ్చుకుని ఉంటుంది కదా. ఒక 24 ఏళ్ళు సర్వీసెస్లో ఉండి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో చీఫ్ సలహాదారుగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్న అటువంటి పొజిషన్లో ఉన్న ఆమెకి ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు, లేదా వ్యక్తిగత ఎజెండాలే ఉండొచ్చు, పబ్లిక్ స్టంట్స్ కావచ్చు, పబ్లిసిటీ కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆమె దివ్యాంగుల కమ్యూనిటీని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం చాలా బాధించే విషయం. ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారికి ఉన్న అవకాశాలన్నీ తొక్కేయడము, అది తీసివేయడం లాంటి చర్య ఇది. పూజ దెక్తర్ అనే ఒక మహిళ చేసిన తప్పుకు మిగతా వాళ్ళందరిని అనడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మీరు? యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ పూజ. ఇలాంటి అవకతవకలు ఇప్పుడు కొత్తగా జరిగాయా, ఇంతకుముందు జరగలేదా? అవకతవకలు జరిగినప్పుడు ఆ కమిషన్లో ఎంత స్ట్రాంగ్గా వీటిని ఎదుర్కొనే వ్యవస్థని ఏర్పాటు చేయాలి. లేదంటే ఇలాంటి అవకతవకలు జరగడానికి కారణమైన వ్యక్తులు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, వాళ్ళు పదవీ కాలం అయిపోయినా కూడా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు, దీనికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనివల్ల ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, వెంటనే రెస్పాండ్ అవ్వాలని ట్వీట్ చేయాలి. కానీ ఇలా కోటాలు కల్పించడం వల్ల ఇలాంటి అవకతవకలు జరగడానికి ఉంది, దానికోసం మీరు ఒక డిజేబుల్ పైలట్ని రిక్రూట్ చేస్తారా, లేదా డిజేబుల్ సర్జన్తో ఆపరేషన్ చేయించుకుంటారా అనే వ్యాఖ్యలు దేనికి? నిజంగా చెప్పాలంటే మాకు కాదు, ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ బాగాలేదు అనుకుంటా, ఆమెకు పరీక్షలు చేయించండి ఫస్ట్. ఓకే, కొన్ని క్షేత్ర సమయాల్లో పని గంటలు ఎక్కువ ఉంటుంది, కష్టపడాల్సి వస్తుంది, అక్కడ వీళ్ళతో కాదు ఆ పని చేయడం అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. దాని మీద ఏమంటారు అన్న? నేను ఒక విషయం చెప్తా. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక డిజేబుల్ అండి. నేను ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను నా 10th క్లాస్ వరకు. మీకు తెలుసా ర్యాంపులు ఉన్నాయా మన గవర్నమెంట్ స్కూల్లో? సపరేట్ వాష్రూమ్లు ఉన్నాయా అన్న? అసలు వాష్రూమ్లు ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెనే వాష్రూమ్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతుంది. నేను తెలుసా రోజు 8 గంటల పాటు బాత్రూమ్కి వెళ్ళకుండా చదువుకున్నాను. ఆమెకి కష్టాలు తెలుసా? ఆమె ఈ గ్రౌండ్ లెవెల్లో ఎవరు వాళ్ళు పని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక డిజేబుల్కి. మేము ఉచ్చబోసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని భారతదేశంలో ఉండి కూడా మా చావేదో మేము చదువుకొని బయటకు వచ్చి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళకి ఏ బాధ లేదు, అంతా చాలా ఫ్లెక్సిబుల్ లైఫ్ వీళ్ళకి. ఐఏఎస్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళు నోటికొచ్చింది వాళ్ళు హోదాలో ఉన్నారని వాగేస్తే మాకు కదా అవకాశాలు పోతుండేది. ఇప్పుడు ఈమె వ్యాఖ్యల్ని ఉద్దేశించి అంటే అదేదో అవకతవకలు జరుగుతుంది, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈమె ఇలా ట్వీట్ చేయడం వల్ల నేను కమిషన్ ఒకటి అనౌన్స్మెంట్ చేసింది, ఇంకా కఠినతరం చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అదని ఇదని ఆఫీసులు చుట్టూరా తిప్పుతారన్న డిజేబుల్ వాళ్ళని. వీళ్ళకేం తెలుసా కష్టాలు? ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఒక పర్సన్ కావాలి, దానికి ఖర్చు అవుతుంది. మేమేమైనా బస్సులో ఎక్కిపోయి వీల్ చైర్లో వెరిఫికేషన్ చేసుకోగలుగుతామా? క్యాబుల్లో పోవాలి, దానికి ఎవడు ఇస్తాడు? ర్యాంపులు ఉండవు, ఇన్ని స్టెప్పులు ఉంటాయి, వెయిట్ చేయాల్సి వస్తుంది.
అసలు ఎంత మానసిక వేదన శారీరక శ్రమ వస్తుంది తెలుసా ఫర్దర్గా. ఇవన్నీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసేది. ఓకే మేడం, లాస్ట్ ఏమంటారు? ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చర్చించారు ముఖ్యంగా? ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా నష్టం జరిగిస్తుంది కమ్యూనిటీకి. ముఖ్యంగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న డిసేబుల్ వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి ఫర్దర్గా కూడా. ఈమె బహిరంగ క్షమాపణ చెప్పి ఎందుకు ఇలా మాట్లాడిందో ఒక వివరణాత్మకంగా ఆమె వివరణ ఇచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము ఒప్పుకుంటాం. లేదు అనుకుంటే మాకు ఇలాంటి కష్టాన్ని కలిగించి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు మేము ఆమె మీద పరువు నష్ట దావా వేస్తాము. అలాగే మేము నిరాహార దీక్ష కూడా పూడుకుంటాం. ఓకే, ఫైనల్గా అంటే వాళ్ళ అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా చదువుతో పోటీ పడి ఏదో సాధించాలి, కొంతమందికి స్ఫూర్తి ఉండాలని చెప్పేసి ఎంతోమంది చదువుకుంటూ ఉంటారు. ఈ వ్యాఖ్యల తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళ ధైర్యాన్ని కోల్పోవచ్చు, మనోధైర్యాన్ని కోల్పోయి ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లాస్ట్ టైమే అనుకుంటే ఏదో గ్రూప్స్ పోస్ట్పోన్ అయ్యి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటా. మరి ఇలాంటి వాటి వల్ల మేము కూడా చచ్చిపోవాల్సి వస్తుంది. ఆల్రెడీ చేస్తూనే బతుకుతున్నాం రోజు మా డిజేబిలిటీ వల్ల. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి హోదాలో ఉన్న వాళ్ళు అలా వాళ్ళని వదిలేస్తే గవర్నమెంట్ కూడా వాళ్ళ వ్యాఖ్యలను పట్టించుకోకుండా మాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. మా చావులకు ఆమె కారణం అవుతుంది అప్పుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.